ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు నా రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు అనేవి చాలా పెద్ద ఎత్తున సాగిపోతున్నాయి. ఇటీవలే 3 రోజుల కింద మిర్యాలగూడెంలో రాష్ట్రమంతా సంచలనం కలిగించిన విధంగా ప్రణయ్ హత్య జరిగింది. అక్కడ ప్రముఖ వ్యాపారస్తుడు మారుతీరావు గత కొన్ని సంవత్సరాలుగా తన కూతుర్ని ప్రేమిస్తున్నటువంటి దళిత యువకుడు ప్రణయ్ని చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఆ ఇద్దరు మేజర్లు అయిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత కూడా గత 3 మాసాలుగా కిరాయి హంతకులతో ప్రయత్నం చేసి ₹1 కోటి సఫారీ ఇచ్చి అంతర్జాతీయ ఐఎస్ సంస్థతో సంబంధాలు ఉన్నటువంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ తోటి చాలా పథకం ప్రకారంగా హత్య చేయించిన విషయం మనందరికీ తెలుసు. ఆ హత్య కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఇది 14వ హత్య, 13 హత్యలు జరిగినాయి. నిజామాబాద్ జిల్లాలో కానీ, కామారెడ్డి జిల్లా కానీ, భువనగిరి జిల్లా కానీ, హైదరాబాద్ సిటీలో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా అనేక జిల్లాల్లో ఈ కుల దురహంకార హత్యల పరంపర అనేది సాగుతోంది. ఇదేదో యాదృష్టికంగా జరుగుతుందని మేము అనుకోవడం లేదు. అప్పటికప్పుడు కలిగిన ఆవేశాలతో జరుగుతుందని అనుకోవట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కులాల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరు, అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి తీరు, ఈ కుల వివక్షతల పట్ల, కుల దురహంకార హత్యల పట్ల స్పందిస్తున్నటువంటి తీరు ఈ నరహంతకులకు ఉత్సాహాన్ని ఇస్తోంది, ప్రోత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ ప్రభుత్వం చాలా మెతగ్గా వ్యవహరిస్తోంది. ఒక రకంగా తన స్పందన ద్వారా పరోక్షంగా హత్యలను ప్రోత్సహిస్తోంది. కేసీఆర్ యొక్క దొరతనానికి, కింది కులాల పట్ల ఉన్న చిన్నచూపుకు, చులకన భావానికి ఇది ఒక తార్కాణం. ఈరోజు కూడా నాకు ఇప్పుడే తెలుస్తుంది, ఈరోజు ఇంకొక హత్య జరిగింది హైదరాబాద్ సిటీలో. నిన్న ఒక హత్య జరిగింది. మనోహరాచారి తన కూతుర్ని చాలా దారుణంగా గాయపరిచాడు. ఆమె చావు బతుకుల్లో ఉంది. ఈరోజు ఇంకొక ఘటన జరిగినట్టుగా ఇప్పుడే వార్త వస్తుంది. ఆ వివరాలు సేకరిస్తున్నాం. కాబట్టి ఈ రకంగా జరగడం అంటే, మధుకర్ హత్య దగ్గర నుంచి చూడండి, ఎక్కడ కేసీఆర్ స్పందించలేదు, కేటీఆర్ స్పందించలేదు, హరీష్ రావు స్పందించలేదు, హోమ్ మినిస్టర్ స్పందించలేదు. దీని అర్థం ఏమిటి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన బాధ్యులుగా, నాయకులుగా ఉన్నటువంటి ఈ 4 టాప్ మోస్ట్ మంత్రులు స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకుంటారు ప్రజానీకం? కాబట్టి మంత్రులు, ముఖ్యమంత్రులు స్పందించకపోయినా ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఈ హత్యల పరంపర ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలైపోతుంది, అవమానంతో తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి పౌర సమాజం స్పందించాలని మేము భావిస్తున్నాం, చైతన్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నాం. ముఖ్యంగా దళిత సమాజం దీని పట్ల నిరసన వ్యక్తం చేయాలి. కుల వివక్షకు వ్యతిరేకంగా, దురహంకార హత్యలకు వ్యతిరేకంగా స్పందించే మానవతామూర్తులందరూ కూడా ముందుకు రావాలని మేము కోరుతున్నాం. దీనికి ఒక కార్యక్రమాన్ని మేము ప్రతిపాదిస్తున్నాం. 24వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ దురహంకార హత్యల పరంపరను నిరసిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లిప్త వైఖరిని ఖండిస్తూ ఒక పెద్ద సదస్సు జరగాల్సిన అవసరం ఉంది. కులాంతర వివాహాల రక్షణకు చట్టం కావాలనే డిమాండ్ను ముందుకు తెస్తూ, ఈ హత్యలు చేసినటువంటి నరహంతకుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ, మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పృహలోకి రావాలి, సోయిలోకి రావాలని చెప్పి హెచ్చరిస్తూ ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో హైదరాబాద్ పట్టణంలో ఉన్న సమస్త మేధావి వర్గం, వామపక్షవాదులు కానీ, దళితవాదులు కానీ, స్త్రీ పక్షపాతులు కానీ, ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. దీంతోపాటు ప్రముఖ మానవ హక్కుల నాయకులు అఖిల భారత కేంద్రం నుంచి కూడా ఆహ్వానించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం.
ఇంకా ఎవరు హాజరవుతారు, 4-3 కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎవరు హాజరవుతారనేది రాత్రికల్లా రేపులకల్లా తెలుస్తుంది. కాబట్టి ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సమాజం యొక్క స్పందనను తెలియచేయాలి. ఈ కుల దురహంకార హంతకుల యొక్క ఒళ్ళు జలధరించే విధంగా హెచ్చరిక చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరినీ సమీకరించి 25వ తేదీన మండల కార్యాలయాల ముందు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన ధర్నాలు సాగించాలి. యువకులందరూ ప్రేమను కాపాడుకోవాలి, ప్రేమ పవిత్రతను కాపాడాలి, కుల దురహంకారాన్ని ఎదుర్కోవాలి, కుల దురహంకార హత్యలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలి, కులాంతర వివాహాల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలి, తీసుకురావాలి. ఇలాంటి నినాదాలతో అట్లాగే హంతకుల యొక్క కుటుంబాలను, బాధితుల యొక్క కుటుంబాలను ఆదుకోవాలి, హంతకులను శిక్షించాలనే డిమాండ్తో. ఉదాహరణకి ఇప్పుడు మొన్ననే హత్యకు గురైనటువంటి ప్రణయ్ కుటుంబం, ఈ రోజున ప్రణయ్ భార్య అమృతవర్షిణి చాలా ధైర్యంగా, చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంత బాధలో కూడా పరిణితిని ప్రదర్శించి తన భర్త ఆశయమైనటువంటి కులవృక్ష వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పి ప్రకటించింది. తన పుట్టబోయే బిడ్డలో భర్తను చూసుకుంటానని ధైర్యంగా చెప్తోంది. అంతేకాదు ఆమెకు డిమాండ్ చేస్తోంది. తన తండ్రి సంపాదించిన ఆస్తి అంతా కూడా చాలా ఎక్కువ భాగం అక్రమంగా సంపాదించిన ఆస్తి. కాబట్టి ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎవరిని మోసం చేసి అయితే ఆస్తి సంపాదించాడు వాళ్ళందరికీ అది పంచిపెట్టాలని కోరుతోంది. అట్లాగే మిగతాది తన వాటాకు రావాల్సింది తనకు ఇవ్వాలని చెప్పి కోరుతోంది. దాని ద్వారా భవిష్యత్తులో తన కార్యకలాపం కొనసాగిస్తా అని చెప్పి ప్రకటిస్తోంది. ఈ డిమాండ్ మేము సమర్థిస్తున్నాం. ఆ రకంగా వెంటనే ఆ చర్యకు ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే రాజకీయ నాయకుల యొక్క ప్రమేయాన్ని కూడా ఆ అమ్మాయి స్పష్టంగా బయటపెట్టింది. టీఆర్ఎస్ నాయకుడు, నగరికల్ ఎమ్మెల్యే వీరేశం ఇందులో పాత్ర వహించాడు. ఆమె స్పష్టమైన ఆధారాలు ఇస్తోంది, వెంటనే స్పందించాలి. కాంగ్రెస్ నాయకుడి పైన కూడా ఆమె ఆరోపణ చేసింది. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది, అతని పార్టీలో సస్పెండ్ చేశారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కూడా వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లాగే ఈ 2 కార్యక్రమాలు కూడా 24 జరగబోయే సదస్సుని 25న మండల కేంద్రాల ధర్నాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈరోజు జరిగిన ఘటన యొక్క వివరాలు: హైదరాబాద్ పాత బస్తీలో ఈరోజు జరిగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు, మధ్యాహ్నం చనిపోయాడు. భార్యను బలవంతంగా తీసుకెళ్ళినందుకు ప్రేమ వివాహం చేసుకున్నాడు, కులాంతర వివాహం, చనిపోయాడు అని చెప్పి వార్త వచ్చింది. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. దీనిపైన కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.